ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం వస్తుంది కాబట్టి డిసెంబర్ 9 వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి 19వ తారీఖు నుంచి 9 వరకు ప్రజాపాలన దినోత్సవాలు గ్రామ గ్రామాన జరపాలని చెప్పేసి కల్చరల్ సాంస్కృతిక శాఖ మరియు అదేవిధంగా INTR డిపార్ట్మెంట్ ఇద్దరి సహకారంతో ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సంవత్సరంలో విజయాలనేది అందరికీ తెలియపరిచేలా ప్రజలకు అవగాహన చైతన్యం కలిగించేలా గ్రామ గ్రామాన మున్సిపాలిటీ 6 మున్సిపాలిటీస్ 428 గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ వేసుకుని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా శుభాభినందనలు. ఏదైనా ప్రజలకు చేరాలంటే సంవత్సరం సారథి ద్వారానే చేస్తుంది. వాళ్ళ భాషలో పాటల ద్వారా వీటి ద్వారా చేస్తే ఏదో అర్థం కాని పదాలతోటి తర్వాత స్పీచ్లతోటి వాళ్ళ జనానికి అవగాహన కలగదు. వాళ్ళ భాషలోకి వెళ్ళి వాళ్ళ స్థాయికి పాటల ద్వారా అక్క చెల్లి అంటూ సంబోధనతోటి పాటల రూపంలో వస్తే వాళ్ళకి ఏమి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చినటువంటి 45 గంటల్లోనే మనకి మహిళలకి ఉచిత బస్సు రవాణా అనేది పెద్ద వరం. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఆ బస్ పాస్ కోసం వచ్చిన డబ్బులు లేక చెల్లించలేక బస్ మానేసిన పేద విద్యార్థులు, స్కూల్ మానేసిన విద్యార్థులు ఉన్నారు, కాలేజ్ మానేసిన విద్యార్థులు ఉన్నారు. ఆ పరిస్థితులలో ఇది ఒక వరం. ఈ యొక్క డబ్బులతో వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడం, ఇతరత్ర కొనుక్కోవడం, అదేవిధంగా వయోవృద్ధులు కూడా అందరూ కూడా ఈ యొక్క డబ్బుతోటి అంటే ఆదాయం డబ్బుతోటి వాళ్ళ జీవన స్థితి మెరుగుదలకు ఉపయోగపడింది. అది టాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, వైద్య సదుపాయం కానివ్వండి, ఇతరత్ర మనవలు మనవరాళ్ళకి డబ్బుల్లో కానివ్వండి, ఈ ఆదాయం డబ్బులు ఉపయోగపడుతున్నాయి. సో ఇప్పటికే ఎంతో మంది దాదాపు 1,000కి పైబడి మహిళలు ప్రయాణం చేసిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విధంగా జిల్లాలో కూడా లక్షల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకి ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని కూడా 5 లక్షలు లేదు, దాన్ని డబల్ చేసి 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ చేర్చడం, 62 జబ్బులు వ్యాధులను కూడా అదనంగా చేర్చడం అనేది 45 గంటల్లోనే ప్రభుత్వం ఏర్పడింది. 45 గంటల్లో చేయడం. తర్వాత గ్యాస్ సిలిండర్ మహిళలకి చాలా కుటుంబానికి కూడా భారంగా మారినటువంటి 1,200 రూపాయల గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకి అందించి మిగతా 700 రూపాయలని వారికి అకౌంట్లలో రీయింబర్స్ చేసే పథకం. అంతేకాకుండా మరి గృహ జ్యోతి అనే పథకం ద్వారా ఈ యొక్క బిల్లులు 100 యూనిట్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత కరెంటు ఇవ్వడం వల్ల కూడా పేదలలో SC ST కాలనీలో బడుగు బలహీన వర్గాల్లో అదొక ఇంటి దీపం వెలిగింది. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టలేని స్టేజ్ లో ఈ యొక్క గృహజ్యోతి ద్వారా విద్యుత్ ఆదాయం వల్ల వాళ్ళు పిల్లల చదువులకు కానీ కరెంట్ ఎక్కడ కూడా కట్ కాకుండా వాళ్ళ చదువులు తర్వాత ఇతరత్ర వ్యాపకాల్లో కానీ ఈ నిరంతర విద్యుత్ అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ విధంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇతరత్ర అన్ని పథకాలు కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క 12 నెలల్లో ప్రతి నెలలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకెళ్తున్నాయి. అదే కాకుండా మనకి ఉద్యోగాలు కూడా ఒక 100 రోజుల్లోనే 30,000 పైబడి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం మీద చూస్తే 52,000 పైబడి ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏకబిగిన 11,062 టీచర్ పోస్టులు ఒకేసారి భర్తీ చేయడం, వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున చేయడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. అంతేకాకుండా చాలా నియామకాలు కానిస్టేబుల్స్ వరకుంటే హెల్త్ అసిస్టెంట్స్, ఇంజనీర్స్, అదేవిధంగా గ్రూప్ 1 కూడా త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. దాంట్లో కూడా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాల్లో యువతకి తర్వాత పరిశ్రమలకి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పీట వేసి మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీన్ని గ్రామ గ్రామాన మున్సిపాలిటీ వార్డులో ప్రచారం చేయాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మేము కూడా సంవత్సరానికి అక్కడెక్కడ వచ్చి జరిగిందా లేదా అని కూడా చెక్ చేయటమే కాకుండా మీరు జనాలకు కూడా కొట్టుకోవాలి. ముందే అక్కడ ఉన్నటువంటి దండోరా ఫలానా చోట జరుగుతుందంటే వాళ్ళు వస్తారు. జనరల్లీ మీరు పాడుతున్నారంటే డెఫినెట్ గా ఒక 50-100 మంది ముందుకుంటారు. సో పాటతో పాటు కూడా ఆట కూడా నేర్చుకుంటే ఇంకా కొద్దిగా అట్రాక్టివ్ ఉంటుంది అక్కడ గ్రామాల్లో. కాబట్టి ఆ విధంగా కూడా చేసి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుపోవాలని మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.